వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు, విద్యార్థులు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా వాళ్లే కీలకం. కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఏ ప్రభుత్వం కూడా ఆ యువతకు సరైన న్యాయం చేయలేకపోతుంది అన్నది నగ్న సత్యం. తాజాగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య మరొకసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికంతటికీ కారణం సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా. ఆ సంస్థలో కేవలం 150 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రం నలుమూలల నుంచి పీజీ, పీహెచ్డీలు చేసిన వేలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియానికి క్యూ కట్టారు. ఆ రద్దీలో జరిగిన తోపులాట, అధికారుల దురుసు ప్రవర్తన ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. అసలు సరూర్ నగర్ స్టేడియం వద్ద ఏం జరిగింది? అధికారులపై హరీష్ రావు ఎందుకు ఫైర్ అయ్యారు? లెట్స్ వాచ్. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులు ఎన్ని అక్షింతలు వేసినా సరే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఆపరేషన్స్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ సంస్థలో కొత్తగా ఒక 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఆ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగ యువత ఆ డ్రైవర్ ఈవెంట్స్ లో పాల్గొనడానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఎల్బీ నగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి క్యూ కట్టారు. అంచనాలకు మించి జనం రావడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. వేలాది మంది యువత ఒకేసారి గేట్ల వద్దకు దూసుకురావడంతో భారీగా తోపులాట చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ గుంపును కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఆఫ్లైన్ లో ఇలా కష్టపెట్టే బదులు ఆన్లైన్ లో దరఖాస్తు తీసుకుని ప్రశాంతంగా రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా అని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. స్టేడియం వద్ద జరిగిన గందరగోళంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి అంటూ డైరెక్ట్ గా నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద హామీలు గుప్పించారు. కానీ ఇప్పుడు అదే యువత ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వాళ్ళ పట్ల ఇంత కిరాతకంగా, కర్కశంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో అక్కడ ఉన్న కొందరు అధికారులు దుర్భాషలాడినట్లు వచ్చిన వార్తలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తే ఇక కింది స్థాయి అధికారులు ఉద్యోగాల కోసం వచ్చిన వారిని అలాగే బండబూతులు తిడతారు. అందుకే యథారాజా తథా అధికారులు అన్న సామెత ఈ ప్రభుత్వానికి కరెక్ట్ గా సరిపోతుందంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ పరిస్థితిపై హరీష్ రావు చాలా సీరియస్ గా విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ హామీ ఏమైంది? మీరు నిజంగా ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుంటే ఈ రోజు కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా అరిగోసపడుతూ క్యూలలో నిలబడాల్సిన దుస్థితి వచ్చేదా అని సూటిగా ప్రశ్నించారు. అసలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని, మీరు ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని ఆయన కుండ బద్దలు కొట్టారు. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడం వల్లే పీజీ, పీహెచ్డీ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత కూడా గత్యంతరం లేక ఇలా చిన్న చిన్న డ్రైవర్ పోస్టుల కోసం పోటీ పడాల్సి వస్తుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ దయ కోసం ప్రాధాయపడ్డం లేదు, మీరిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం యువత హక్కు అని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం కనీసం ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్లను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా సరూర్ నగర్ స్టేడియం వద్ద నిరుద్యోగులపై అసభ్యంగా మాట్లాడిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేయడంతో ఈ ఇష్యూ ఇప్పుడు రాజకీయంగా మరింత సెగలు రేపుతోంది.